హాయ్ లెజెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. టైగర్ చూడండి, టొరంటోలో స్టార్ట్ అయ్యానమాట. నేను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 4:30 అయిందనమాట టైము. 4:30. త్వరగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నా. 5:30 కల్లా ఎయిర్పోర్ట్ రీచ్ అవుతున్నాం. సో మీరు కూడా రెడీ అయిపోయి ఇదే విధంగా సెల్ఫీ వీడియో పెట్టాయి. ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో టుడే ఇస్ గ్రేట్ డే టు సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో. సో ఈరోజు ఇంకా టైం ఇంకా 4 minutes ఉందన్నమాట 6 o'clock. సో అప్పుడు ఆల్రెడీ వచ్చేసి క్వాలిటీ మెయింటైన్ చేశారు. రెడీగా ఉన్నాము. సో మీరు కూడా త్వరగా వచ్చేసాను. కంఫాస్ట్ అయ్యా కెమెరామెన్ వీడియో కెమెరామెన్ కూడా రెడీగా ఉన్నారు. ఇది వచ్చేసి స్టార్ట్ చేస్తాం. సో ఆల్ ది బెస్ట్. ఎగ్జాక్ట్లీ 6:15 కల్లా రెడీగా ఉంటారు. జస్ట్ 100 మంది రావాలి. హ్యాపీ జర్నీ గాస్. జస్ట్ పాస్పోర్ట్ త్వరగా పెట్టించు. 100 మంది రావాలి. ఓకేనా? ఈసారి 100 మంది రావాలి. హ్యాపీ జర్నీ టైగర్స్. 100 మంది రావాలి ఈసారి. ఓకేనా? హ్యాపీ జర్నీ టైగర్స్. ఈసారి 100 మంది రావాలి. హ్యాపీ జర్నీ టైగర్స్. ఈసారి 100 మంది రావాలి. ఓకేనా? హ్యాపీ జర్నీ టైగర్స్. ఈసారి 100 మంది తీసుకురావాలి. ఖచ్చితంగా తీసుకొస్తారు. మీరు నమ్మకం. హ్యాపీ జర్నీ టైగర్స్. ఈసారి 100 మంది రావాలి. అసలు లేట్ రావాలి. హ్యాపీ జర్నీ టైగర్స్. ఈసారి 100 మంది రావాలి. హ్యాపీ జర్నీ టైగర్స్. ఈసారి 100 మంది రావాలి. ఓకేనా? హ్యాపీ జర్నీ టైగర్స్. ఈసారి 100 మంది రావాలి. ఓకేనా? హ్యాపీ జర్నీ టైగర్స్ 100 మంది రావాలి. ఓకేనా? హ్యాపీ జర్నీ టైగర్స్ 100 మంది రావాలి. హ్యాపీ జర్నీ టైగర్స్ 500 మంది రావాలి. హ్యాపీ జర్నీ టైగర్స్ 1000 మంది రావాలి. కంగ్రాచులేషన్ మేడం. 500 మంది రావాలి. మేడం 100 మంది తీసుకురావాలి. ఓకేనా? 100 మంది తీసుకురావాలి. 100 మంది తీసుకురావాలి. మేడం 500 మంది తీసుకురావాలి. 100 మంది తీసుకురావాలి. మేడం 1000 మంది తీసుకురావాలి. ఓకేనా? రెడీనా? ఓకే ఓకే. గ్రేట్ లెజెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెండ్ ఆఫ్ ఇస్తాక వచ్చిన మీ అందరి కోసం నా తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ అందరికీ నా తరపు నుంచి థ్యాంక్స్ అన్నమాట. సో గ్రేట్ లెజెండ్. ఏం పేరు పేరు? శివశంకర్ సార్. జాయిన్ అయ్యావా? సో 100% నెక్స్ట్ కాంటెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్లైట్ ఎక్కాలి. రెడీనా? రెడీ రెడీ రైట్. సార్ కోసం బిగ్ క్లాప్. సో నెక్స్ట్ దుర్గారావు సార్ కోసం. సార్ దుర్గారావు సార్ కోసం బిగ్ క్లాప్ అండి. బిగ్ క్లాప్. కెమెరా పెండి సార్. సో చెరుకుపల్లి నుంచి వచ్చారు సారు. రాదా ఇట్లా? సో చెరుకుపల్లి నుంచి వచ్చారు సారు. సార్ నెక్స్ట్ టైం ఇప్పుడు ఆల్రెడీ మీరు విన్ అయ్యారు. నెక్స్ట్ ఎంతమంది రావాలి? 100 మంది విన్ అయ్యారు. 100 మంది. గ్రేట్ లెజెండ్. సో మీ డాడీ మమ్మీని ఫ్లైట్ ఎక్కిస్తాను. వాళ్ళే కాకుండా మొత్తం 100 మందిని ఎక్కించాలి. ఓకేనా? మీ ఇంట్లోనే కాకుండా మొత్తాన్ని 100 మంది ఎక్కించాలి. ఓకేనా? అజయ్ ఛత్రపతి అజయ్. సో గ్రేట్ అజయ్. కంగ్రాచులేషన్ చెల్లి. సో మొత్తం మీ ఫ్యామిలీ ఇప్పుడు హేమచంద్రరావు సఫర్ అంటున్నాడు. నెక్స్ట్ టైం మీ ఫ్యామిలీతో పాటు మీరు కూడా 100 మందిని తీసుకెళ్ళాలి. ఓకేనా? సో థ్యాంక్ యూ వచ్చినందుకు. థ్యాంక్ యూ చెల్లిమ్మా. సో చెరుకుపల్లి నుంచి ఒక ప్రపంచం నుంచి చేశారు. ఓకేనా? ఈసారి అంటే మీరు ఇప్పుడు సెండ్ ఆఫ్ ఇస్తాకు వచ్చారు కదా, ఈసారి మీకు సెండ్ ఆఫ్ ఇస్తాకు వస్తారు. ఓకేనా? అప్పుడు మీతో పాటు 100 మంది టీం తీసుకెళ్ళాలి. సరేనా? సో చెల్లి కోసం కూడా బిగ్ క్లాస్ అన్నమాట. అది మీ పేరు? తిరుపతిరావు సార్ కూడా నెక్స్ట్ లైన్లో ఉన్నాడు. టార్గెట్కి ఎంత ఉంది దగ్గర? 3 సార్. 2 ఉన్నాయా? మేము ఇప్పుడు ఫ్లైట్ ఎక్కి దిగేలోపు అవి చేస్తావా? ఫ్లైట్ ఎక్కి దిగేలోపు అవి చేయాలి. ఓకేనా? బ్యాంకాక్ దిగేలోపు రేపు కూడా అవి చేయాలి. ఓకేనా? తిరుపతిరావు సార్ ఈసారి 100 మందితో రావాలి. ఓకేనా? మొత్తం చెరుకుపల్లి టీం 100 మంది రావాలి. బాగుంతేజ ఆల్రెడీ చూసాను. గ్రేట్ లెజెండ్. సో థ్యాంక్ యూ వచ్చినందుకు. సో ఈసారి ఎంతమంది రావాలి? 100 మంది. 100 మంది తక్కువ రాకుండా వచ్చేసారు. ఓకేనా? అదే ఈసారి ఛాంపియన్ ట్రోఫీ మీదే కొట్టాలి. రేపటి టీం నుంచి సపరేట్ చేస్తాం మీకు. ఓకేనా? చెరుకుపల్లి టీమే రావాలి. ఓకేనా? మీది ఎక్కడి నుంచి? మీ టీమే చెరుకుపల్లి టీం. సార్ ఆదివాసి మేడం కాదు, మీరు కూడా మేడంతో పాటు విన్నర్స్ అయ్యి రావాలి. ఓకేనా? వస్తారా? గ్రేట్ టైగర్స్. టైగర్ మీదే టీము? ఖమ్మం టీం. సో చెరుకుపల్లి టీం ఫస్ట్ బిగ్ క్లాప్. బిగ్ క్లాప్. నెక్స్ట్ ఖమ్మం తెలంగాణ బిడ్డలు. ఓకేనా? సో తెలంగాణ నుంచి వచ్చారు. టైగర్ ఏం పేరు? నెక్స్ట్ టైం మీ ఖమ్మం నుంచి 100 మంది రావాలి. రెడీనా? 100 రైట్. టైగర్స్ చలపతి సార్ ఈసారి 100 మంది రావాలి. ఎంత రావాలి? 100 మంది రైట్. నాగరాజు గారు 100 తక్కువ ఉండకూడదు. సో ఉపేంద్ర సార్ ఒకటి కోసం వచ్చారు. ఈసారి మీ అందరి సంఘం కోసం అక్కడ నుంచి బస్సుల్లో రావాలి. 4-5 బస్సులు. ఓకేనా? సో గ్రేట్ పాస్టర్ గారు ఎక్సలెంట్గా కృష్ణ గారు చూస్తే నేను డైమండ్లా ఉన్నారు. ఓకేనా? సో మీరు ఫ్రెషర్ లేరు కదా, నా దృష్టిలో డైమండ్లా ఉన్నారనమాట. ఇదే మెయింటైన్ చేయండి. ఈసారి ఎంతమంది రావాలి? 100 మంది. టార్గెట్ విన్ అయ్యి రావాలి మీరు. ఓకేనా? రైట్. టైగర్ హజీ సార్. సో ఈసారి టార్గెట్ విన్ అయ్యి నువ్వు ఈసారి సెండ్ ఆఫ్ తీసుకుంటా రావాలి. నువ్వు సెండ్ ఆఫ్ ఇచ్చావు ఇప్పుడు. ఈసారి ఇది తీసుకుంటా రావాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఈసారి నువ్వు కూడా 100 మంది తీసుకుంటా. ఓకే టైగర్ ఏం పేరు? ఏపీ బలమా? సో సినిమా సార్. సో టైగర్ నువ్వు కూడా ఈసారి సెండ్ ఆఫ్ ఇస్తావు. ఈసారి జాయిన్ అయ్యేది జాయిన్ అయ్యావు కాబట్టి నువ్వు విన్నర్ అయిపోయి ఈసారి
సెండ్ ఆఫ్ తీసుకుంటూ రావాలి. రెడీనా? ఆల్ ది బెస్ట్ అనేది సార్. ఈసారి మీరు సెండ్ ఆఫ్ వచ్చారు. ఈసారి సెండ్ ఆఫ్ మీరు తీసుకోవాలి మొత్తం, మీరు మీ ఫ్యామిలీతో మొత్తం. ఈసారి మీ నుంచి కూడా 100 మంది రావాలి. సరేనా? రైట్. సో ఆర్పి సార్, గ్రేట్ టైగర్, మంగళగిరి బాధ్యతలు మొత్తం నీకు అప్పచెప్పి వెళ్తున్నారు అందరూ. ఓకేనా? సో ఈసారి ఎంతమంది చేపిస్తావు? కంపల్సరీ 10 మంది. 10 కాదు, 100 తక్కువ. ఒక్కొక్కటి కాదు, 100 మంది ఒకేసారి పంపించాను కదా. ఆ విధంగా 100 మంది ఒకేసారి చెప్తా గురి జనాలు. ఓకేనా? 100 మంది చెప్తుకుంటా. ఓకేనా? గ్రేట్ టైగర్ ఏం పేరు? సో మీరు కూడా మంగళగిరి టీమేనా? చూసుకుంటామా? సో గ్రేట్. సో ఆల్రెడీ మనం సో మీరు మీ టీం నుంచి 100 మంది రావాలి. సరేనా? లేదు సార్, మంగళగిరి టీమే కదా. సో ఏం పేరు? దిలీప్ సార్. అంటే చెల్లి మీ పేరు? కుమార్ చెల్లి. సో ఈసారి మీ ఫ్యామిలీతో పాటు ఇంకా మీ టీంలో కూడా 100 మంది నుంచి చెప్పుకొని రావాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని రోజులు ఉంది తెలియదు, 3 నెలలు కూడా ఉండొచ్చు, జూలైలో ఉండొచ్చు. ఆ టైంలో ఓకేనా? దాంట్లో వచ్చి చెల్లెమ్మా, ఖచ్చితంగా ఈసారి ఫ్యామిలీ ట్రిప్ రావాలి మీరు. చెల్లి, ఇగో మీ సారు మీరు 100 మంది ఇంజెక్షన్ తీసుకొని రావాలి. దాంట్లో వచ్చి చెల్లెమ్మా, దాంట్లో ఆ చెల్లి ఎవరండి? జాయిన్ అయ్యామమ్మా. నువ్వు దీది కట్టు. నువ్వు జాయిన్ అయ్యా? సరే, నువ్వు 100 డీడీ కట్టించి ఫస్ట్. నువ్వు కూడా విన్ అవ్వాలి. విన్ అయ్యి 5 ఫ్లైట్ ఎక్కాలి. ఏం పేరు చెల్లి నీ పేరు? మృదుల. ఖచ్చితంగా ఈసారి వస్తా ఫ్లైట్ ఎక్కాలి. సరే మేడం, సో ఈసారి ఎంతమంది రావాలి? 100 మంది విన్నర్ చేసుకుని రావాలి. ఓకేనా? మళ్ళీ ఇక్కడ మొత్తం మీ టీమే ఉండాలి. ఓకేనా? సో నాగరాజ్ సార్ సో నాగరాజ్ సార్ తీసుకొని రండి. ఈసారి మీరు సెండ్ ఆఫ్ కాదు, సెండ్ ఆఫ్ తీసుకుంటూ రావాలి. 100 మంది టీం ఏలూరు నుంచి వెళ్ళి ఓకేనా? ఓకే. సో బాబు కూడా కంగ్రాట్స్, టొమాటో ఫ్రెండ్స్ పిల్లలు కూడా కంగ్రాట్స్. సో ఆల్రెడీ ఇప్పుడు ఒకళ్ళు వేస్తున్నారు మీ టీం నుంచి. సో ఈసారి ఎంతమంది వెళ్ళాలి? 100 మంది ఫ్యామిలీతో పాటు 100 మంది నుంచి చెప్పుకొని వెళ్ళాలి. ఓకే చెల్లి. చెల్లి మీరు ఇప్పుడు వినేజ్ తెలుసు, వినేసారి మొన్న గెలవాల్సిన మిస్ అయిపోయింది. ఈసారి మీ టీం నుంచి ఇప్పుడు పోటీ సార్ 100 అంటే మీ దాంట్లో సగమైనా మీరు ఇంజెప్చాలి. 50 మంది ఓకేనా? 50 మంది ఇంజెప్షన్ ఇస్తారు. చెల్లి మీకైతే 100 టార్గెట్ మంగళగిరి. ఓకేనా? 100 మంది ఇంజెప్షన్ ఇస్తారు. మేడం కమెంట్ ఇవ్వు కదా. సో మరి ఎవరో వస్తారు అన్నాడు టైగర్. మీ ఇద్దరు ఫ్యామిలీ ట్రిప్ రావాలి. ఓకేనా? ఈసారి ఖమ్మం నుంచి 100 మందిలో నీకు ఒక 20 మంది తీసుకొని రావాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టైగర్. అమ్మా సో ఈసారి మీరు కూడా ఫ్యామిలీ మొత్తం ఉండాలి. మోడీ సార్ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారంటే బ్యాంకాక్ వెళ్ళారు, దుబాయ్ వెళ్ళారు, ప్యారిస్ వెళ్ళారని చెప్పుకోవాలా. ఊళ్ళో వాళ్ళు చెప్పుకోవాలా. ఎక్కడ వెళ్ళారంటే సేఫ్ సౌదార్ వెళ్ళారని చెప్పుకోవాలి. సరేనా? ఆల్ ది బెస్ట్. చెల్లి మీరు మీ ఇద్దరు ఫ్యామిలీతో పాటు. ఓకేనా? మీసారి మంగళగిరి నుంచి 50 మందిని చెప్తారు. మీరు చెప్తారా? ఆర్పి సార్ మీరు మొత్తం యూనిట్ అయిపోండి. వెళ్ళి సార్ మీరు అందరూ. ఓకేనా? ఎంతమంది చేర్చాలి? నాగరాజు గారు మీ ఇద్దరు పవర్ఫుల్ పర్సన్స్. ఓకే, మీరు అనుకుంటే చేయగలరు. మీరు ఈసారి సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసం కాదు, సెండ్ ఆఫ్ తీసుకుంటూ రావాలా. ఎస్ అన్నో? సో ఈసారి టీంలో 100 మంది ఉండాలా మంగళగిరి టీం. ఓకేనా? అడిగినా గ్రేట్ లెజెండ్ గ్రేట్. సో ఈసారి 100 మందిలో మొత్తం మీరే మీ టీం ఉండాలి. ఓకేనా? 100 మందికి తక్కువ లేకుండా చూసుకోండి. ఓకేనా? ఎప్పుడు ఇదే హార్డ్ వర్క్ చేయండి. వెళ్ళిపోయి దుమ్ముదుమారు చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. సార్ మీ పేరు? ఏ టీము? సో శ్రీనివాస్ సార్ మీరు కూడా సార్ ఫ్లైట్ ఎక్కాలి. ఓకేనా? ఫ్లైట్ ఎక్కడానికి మన వెళ్ళాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ సార్. వెంకటేశ్వర గారు మరి మంగళగిరి టీమేనా సార్? మీరు దుమ్ముదుమారం చేయాలి. సో మీరు మీ ఫేస్లో కనిపిస్తుంది నాకు రాత్రికల. ఓకేనా? 100% ఈసారి దుమ్ముదుమారం చేసి 100 మంది ఫ్లైట్ ఎక్కిస్తారు. ఓకేనా? రైట్ సార్. అనంతరం సో సార్ కోసం కూడా నిజంగా మీడియా కూడా కనిపిస్తుంది డైమండ్ కళ. ఓకేనా? కొంచెం వర్క్ పరంగా చేసేసి ఫోకస్ చేసుకొని ఈసారి మీ టీం నుంచి 100 మందితో రావాలి మొత్తం మీ అందరూ కూడా. ఓకేనా? రెడీనా? గ్రేట్ సార్. సో నెక్స్ట్ సత్యనారాయణ సార్ ట్రైన్లో రావడం కాదు, దేనిలో రావాలి ఈసారి? ఫ్లైట్లో కాదు, తుఫాన్లో ఖమ్మం నుంచి ఫ్లైట్ లేదు, ఖమ్మం నుంచి ఫ్లైట్ లేదు. ఓకేనా? త్వరలో వేపిద్దాంలే. మన త్వరలో ఓన్గా మనకు చెక్ కొనుక్కొని ఓకేనా? ప్రైవేట్ చెక్ వచ్చాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. ఓకేనా? సార్ ఎంతమంది రావాలి సార్ ఖమ్మం నుంచి? 100 మంది. 100లో 50 నీకే. ఓకేనా? అదే సార్ ఎంతమంది రావాలి? 100లో 50 మంది మీకే. ఓకేనా? ఏం పేరు?
విద్యా గారు జాయిన్ అయ్యవా? అమరావతి జాయిన్ అయిపోండి త్వరగా. జాయిన్ అయ్యారు. సో అమరావతి నుంచి ఈసారి మీరు విన్నర్ లిస్ట్లో ఉన్నారు. సరేనా? సో ఉషా గారు ఈసారి ఖమ్మం నుంచి 100 మందిలో ఈ పాత్ర 50 మంది. ఓకేనా? సో టైగర్ 100 మంది తీసుకొని రావాలి. ఓకేనా? 100% సార్ 100 తగ్గే పరిస్థితి 50 మంది తగ్గే పరిస్థితి లేదు. ఓకేనా? ప్రస్తుతం సార్ వెళ్ళిపోయి దుమ్ము దుమారం చేయాలి. వదిలిపెట్టి మాకు 50 మంది తగ్గేదిలే. ఓకే గ్రేట్ టైగర్ గ్రేట్. నసరాపేట నుంచి ఈసారి ఎంతమంది వినాలి? 100 మంది ట్రిప్లో. సో మీరు ఒక 50 మందిని చేసుకుంటారు నసరాపేట నుంచి. ఓకేనా? సెకండ్స్ దుమ్ము దుమారం కావాలి. ఓకేనా? ఓకేనా? సార్ మరి మీరు వ్యక్తిగా అనుకుంటే ఈ వాటి మీరు కూడా వచ్చి సరే ఈసారి వెనక ముందొద్దు. ఈసారి గెలిచి రావాలి. సరేనా? రైట్ ఆల్ ది బెస్ట్. ఓకేనా? సార్ మీరు కూడా అందరూ వెళ్ళిపోవచ్చు. ఏం కాదు మనం అందరూ కూడా రేపు మనం ఫ్రైడే కాదు ఎలమందయ్య గారి ఫాదర్ గురించి రైట్ ఎలమందయ్య గారి ఫాదర్ రైట్ రైట్ నేను ఆల్రెడీ వచ్చాను అబ్బాయిని కూడా తీసుకురా. రైట్ టైగర్. సో ఈసారి మీ అమ్మమ్మని నువ్వు ఇద్దరు ఖచ్చితంగా మీరు రావాలి. టైగర్ మీ పేరు? సో మరి మమ్మీ వెళ్తుంది. సో మరి నువ్వు కూడా విన్నావాలి ఈసారి. ఓకేనా? మళ్ళీ కొట్టలేదు చిన్న సార్ స్టేషన్ ఈసారి దుమ్ము దుమారం చేసి ఈసారి ఎక్కువ మంది విన్నట్టు మీటింగ్లో ఉండాలి. సరేనా? గ్రేట్. ఈసారి ఎంతమంది రావాలి? మీరు కూడా విన్నరే రావాలి. సరేనా? అహబ్ సార్ ఈసారి మహానాయుడు టీం నుంచి మొత్తం మీద టోటల్గా 100 మంది విన్ చేసుకుని రావాలి. మొత్తం అందరూ విన్నయ్య రావాలి. ఫ్లైట్ మొత్తం మందే ఉండాలి. సరేనా? అమ్మా విన్నయ్య రావాలి. ఈసారి విన్నయ్య వస్తావా? అమ్మా విన్నయ్య రావాలి. నువ్వు మీ అన్నాడు. ఓకేనా? చెల్లి మొత్తం మీ టీం నుంచి 100 మంది రావాలి. ఓకేనా? 150? సూపర్ గ్రేట్ సూపర్. ఇక్కడ మంచిది అనమాట. ఈసారి లోపలికి వెళ్ళిపోతారు. ఓకే చెల్లిమా మళ్ళీ చెల్లి. ఓకే చెల్లి మొత్తం ఎంతమంది రావాలి? నాగమంచి చెల్లి 200. ఓకే గ్రేట్ సూపర్ గ్రేట్. సో సంజయ్ చెల్లి ఓకేనా? ఎంతమంది రావాలి మీ టీం నుంచి? ఉండవల్లి టీం నుంచి విజయవాడ టీం నుంచి 100 మంది రావాలి. అదేనా? ఆల్ ది బెస్ట్ అయితే. ఓకే టైగర్స్ ఇదనమాట. సో ఈరోజు మొత్తం మా టీం నుంచి 40 మంది ఫ్లైట్ ఎక్కుతున్నారు. అందులో ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి 30 మంది అనమాట. సో నెక్స్ట్ నా కమిట్మెంట్ ఏంటంటే మా టీం నుంచి జూలైలో 200 మంది విన్నర్స్ అవుతారు ఖచ్చితంగా. ఆ 200 మందిలో వీళ్ళందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా విన్నర్స్ ఉంటారు. ఓకేనా? ఇది పక్కాగా జరుగుతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పేరు పెట్టిన పోలే గారు మీరు కూడా అండి. ఎవరైతే పలకరించలేదు వాళ్ళందరూ మీ అందరూ లైన్ అయినా అనుకుంటారా? లైనే సార్. సో గురించి 500 మంది యాక్చువల్లీ. ఓకేనా? పోలే సార్ ఈసారి 50 మందిని చూపించుకొని రావాలి. ఎంతమంది? 50 మంది. రైట్. సో చెల్లి ఆల్రెడీ మీకు చెప్పే కదా మొన్న. సో ఈసారి టార్గెట్ విన్నావాలి. అంటే చేస్తున్నారు ఫ్లైట్లో మీరు కూడా వినే రావాలి. ఓకేనా మేడం? ఫ్లైట్ ఎక్కాలి మనం. ఈసారి వినే ఎక్కాలి. ఏం పేరు మీ పేరు? ఫ్లైట్ ఎక్కాల్సిందే. ఇంతపడి విన్నవాలి. మేడం మీ పేరు? సో ఈసారి ఫ్లైట్ ఎక్కుతారా? ఖచ్చితంగా ఈ కాంటెస్ట్ విన్ అయ్యి ఫ్లైట్ ఎక్కాలి. ఓకేనా? అడుగుతుంది మేడం చెల్లి. సో అందరినీ కూడా విన్ చేయించాలి. టార్గెట్ విన్ చేయించుకొని ఫ్లైట్ ఎక్కించాలి. ఓకే చూస్తున్నాం మేడం మొత్తాన్ని ఫ్లైట్ ఎక్కించాలి. ఓకే విజయన్ వచ్చావా? లేదు టైగర్ సూపర్. జస్వంత్ సార్ లేకపోయినా నువ్వు ఆ రోజును తీర్చాలి. ఓకేనా? సో వర్క్ పరంగా సో యంగ్ బ్లడ్ ఎందుకు పవర్ చూపించాలి. ఓకేనా? మీ ఇద్దరు జోడీ అయిపోయింది. యంగ్ బ్లడ్ పవర్ అయితే చూపించండి. ఓకేనా? అచ్చెన్నాయుడు అనే వ్యక్తి ఒక అతను ఉన్నాడు చిన్న వయసు. అతనికి నరేంద్ర అని ఒక అతను ఉన్నాడు. ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ మంచి డైమండ్స్ అయిపోయారు అన్నమాట. అభిషేక్ గురించి రవీంద్ర గురించి అట్లా మీ పేరు కావాలి జోడీగా. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అయితే ఆల్ ది బెస్ట్. ఓకే సో మళ్ళీ 20వ తారీఖు ఫుడ్ రెడీ పెట్టుకోండి. ఫుడ్ బ్రహ్మాండం ఉంది. ఓకేనా? గ్రేట్ గ్రేట్. సో మన టార్గెట్ ఉన్నాయి. ఫ్లైట్ ఎక్కాలి వద్దా? ఫ్లైట్ ఎక్కాలి మనం. ఓకేనా? థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. సో బ్యాంక్ పనిలో బిజీ ముందు కూడా వచ్చారు. ఈసారి మిమ్మల్ని ఫ్లైట్ ఎక్కించాలి మేము. సో ఖచ్చితంగా మన ఫ్లైట్ ఎక్కే బాగా చెప్తాను. ఓకేనా? సో సమర్పణ జాషువా గారు ఈసారి మన ఫ్లైట్ ఎక్కాలి. మేడంకి సందర్భం వచ్చినట్టు ఇది మొత్తం మనకు కూడా వేరే వాళ్ళు రావాలి. అదేనా? సార్ ఈసారి ఫ్లైట్ ఎక్కాలి. అదేనా? ఖచ్చితంగా. అదేనా? ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ టైగర్స్. థ్యాంక్ యూ మేడం.
ఆ మంటల్లో వెలిగించు నీ రేపటిని సుడిగుండాలు ఎదురైనా లెక్కించకుదేని ఎదురీదాలి చేరాలి లక్ష్యాలని ఒడ్డున ఉండి రాళ్ళేస్తారు నీ పస తెలియని చెత్త జనాలు రత్నంలా నువ్వు తేలిన నాడు మూసుకుపోవా వాకిన నోళ్ళు ఒడ్డున ఉండి రాళ్ళేస్తారు నీ పస తెలియని చెత్త జనాలు రత్నంలా నువ్వు తేలిన నాడు మూసుకుపోవా వాకిన నోళ్ళు ముక్క చెక్కలుగా విరిచేయి నీకెదురు పడిన చిక్కులని ఉక్కు రెక్కలతో ఎగరై నిన్ను నమ్ముకున్న నీ కలని అదిగో ఆకాశం నీ హద్దురా దాన్నందే అవకాశం వదలొద్దురా ఇటురా అని చిటికేశావో గెలుపెందుకు దిగి రావాలి నీకు మరి మిగతా వాళ్ళకి తేడా ఎట్టా తెలియాలి గర్వంగా చెప్పుకునేందుకు నీకు ఓ కథ కావాలి చెమటోడ్చి పొందిన విజయం పరిమళమై నిన్ను చేరాలి కన్ను చిన్నగున్నాదంటూ చిన్న కలలు కంటామా లేనిపోని పేదరికంతో వాటికి గిరిగిస్తామా మట్టిలోకి వెళ్ళిపోయామో మళ్ళీ పుట్టి వస్తామా ఉన్నదొక్క జీవితమే ఊరికే వదిలేస్తావా మనసు పెట్టి పని చేస్తూ ఓర్పుతోనే అడుగేసై నీరైన మార్పుగా నేడే సరికొత్త చరితనే రాసేయి ధన్నే ధనదానే 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 ధన్నే ధనదానే ధనదానే దానే ధన్నే ధనదానే ధనదానే దానే దానే తానే ధనదానే ధనదానే దానే తానే ధనదానే ధనదానే దానే ధనదానే ధనదానే దానే ఆకాశం నీ హద్దురా పల 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 రైట్ శేషగిరి గారు ఫ్లైట్ ఇక టేకాఫ్ కాబోతుందన్నమాట ఫస్ట్ టైం సో భూమి నుంచి ఇట్లా పైకి ఆకాశంలోకి ఎగరబోతున్నాడు శేషగిరి సార్ చెప్పండి శేషగిరి సార్ ఎలా ఫీల్ అవుతుంది ఇప్పుడు ఆకాశంలో ఫ్లైట్ ఎగరబోతుంది ఆనందం ఎలా చెప్పాలి అర్థం కదా సార్ అంత అర్థం లిఫ్ట్ సార్ ఇప్పుడే కానీ నేను ఇలా మీ పక్కన కూర్చొని వెళ్తాను అనుకోలేదు సార్ అసలు వెళ్తాను లేదు కానీ మీ పక్కన సీట్ రావడం అసలు ఇది యాదృచ్ఛికంగా అడిగినట్టు సార్ గ్రేట్ అంతా ఇది ఎట్లా మాటలు రావట్లేదు ఫ్లైట్ ఇప్పుడు మూవ్ అయ్యి టేకాఫ్ అయిపోయింది ఫస్ట్ ఫ్లైట్ ఇలాంటివి 6 ఫ్లైట్లు ఎక్కి దిగబోతున్నాం సో ఇప్పుడు ఫస్ట్ టైం మాట్లాడుతున్నావు కదా అవును సార్ ట్రిప్ మొత్తం కంప్లీట్ అయినాక మళ్ళీ నీ మాట మళ్ళీ అప్పుడు మాట్లాడిస్తాను ఓకేనా ఫుల్ ఎగ్జైటెడ్ ఉంటుంది ఇక ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది ఎలా ఎలా ఫీల్ అవుతుంది మేడం హ్యాపీ ఫీల్ అవుతున్నారా హ్యాపీ ఫీల్ అవుతున్నారా హ్యాపీ ఫీల్ అవుతుంది మేడం పిల్లలు ఉన్నారు పక్కనే చెప్పుకోండి సార్ నువ్వు అసలు బ్యాగ్ కూడా చూడాల బాగా భయపడ్డావా పక్కనే నడుస్తుందిగా అందుకే సార్ పులిహార పెడతాం కడుగురకుండా సరే సరే ఓకేనమ్మా
చెప్పండి శ్రీనివాస్ గారు, మీ పనిలో మీరు ఉన్నారు. థ్యాంక్ యూ బాబుజీ. రియల్గా ఫ్లైట్ జర్నీ అంటే ఆటో నడిపేవాడు ఫ్లైట్లో జర్నీ చేస్తాం. ఆటో నడిపేవాడు బైక్ దొంగలు ఈరోజు ఫ్లైట్ జర్నీ బాబుజీ. రియల్గా థ్యాంక్స్ బాబుజీ. థ్యాంక్ యూ గాడ్. సేఫ్ షాప్ రేటా పవర్ ఆఫ్ సేఫ్ షాప్ బాబుజీ, పవర్ ఆఫ్ అప్లైన్స్ బాబుజీ, పవర్ ఆఫ్ టీమ్ వర్క్ బాబుజీ, పవర్ ఆఫ్ టీమ్ బాబుజీ. థ్యాంక్ యూ. ఫ్లైట్ ఎక్కిస్తాం ఎక్కువ మందిని, చాలా మంది ఎక్కిస్తాం బాబుజీ. అసలు ఫస్ట్ వెళ్ళేటప్పుడు కొంచెం భయం వేసింది, కానీ ఎప్పుడైతే గాలిలోకి వెళ్ళిపోయిందో నేను భయం అనిపించలేదు బాబుజీ. అన్ని మేఘాలు. రియల్ ఫ్లైట్లోనే ఉన్నాడు శ్రీనివాస్ గారు ఇక్కడ. థ్యాంక్ యూ బాబుజీ. దీన్ని కూడా కొంతమంది గ్రాఫిక్స్ అయిన వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఎలా ఫీల్ అవుతున్నారు? హౌ డూ ఫీల్? హ్యాపీయా? చాలా బాగుందండి. అందరూ భయంగా ఉంది, కానీ నాకు భయం అనిపించలేదు. ఎయిర్ పోస్ట్లో ఒక ఫోటో దిగడం. జననం నుండి మరణం వరకు జీవితమంతా జరిగేదేగా యుద్ధం 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 యుద్ధం. ఆత్మబలంతో ముందడుగేసి ఎప్పుడు నీవు గెలుపొందాలి. యుద్ధం 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 యుద్ధం. జననం నుండి మరణం వరకు జీవితమంతా జరిగేదేగా యుద్ధం 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 యుద్ధం. ఆత్మబలంతో ముందడుగేసి ఎప్పుడు నీవు గెలుపొందాలి. యుద్ధం 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 యుద్ధం. గుండెలో అలజడులే రేగిన జడవకులే, ధైర్యమే సత నీకు సంపద, బాణమై దూసుకుపో. సుడిగాలి ఎదురైనా ఉప్పనే వస్తున్నా, ఆగకే క్షణం సాగని రణం, శౌర్యమిక నీ నేస్తం. నీ పిడికిలి బిగించి నువ్వెదురనితే పిడుగులు సైతం తడబడిపోవా. యుద్ధం 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 యుద్ధం. ఆత్మబలంతో ముందడుగేసి ఎప్పుడు నీవు గెలుపొందాలి. యుద్ధం 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 యుద్ధం. నీ నీడ నిన్నే చూసి ఎగతాళి చేసేస్తున్నా, నిరతము నీదారంట ఆపదలు ఎదురవుతున్నా. కొత్తగా ఎత్తులు వేసి తెలివిగా ఎదిరించాలి, తెగువతో ముందుకు వెళ్ళి నీ జోరు చూపించి చెండాడాలి. సాధించాలని పట్టుదలుంటే సాధించలేనిది ఏముంటుంది. యుద్ధం 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 యుద్ధం. ఆత్మబలంతో ముందడుగేసి ఎప్పుడు నీవు గెలుపొందాలి. యుద్ధం 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 యుద్ధం. నమ్మకం ఆయుధమైతే కలలు ఫలించును సత్యం. ఎవ్వరేమనుకుంటున్నా నీ దారి నీదే నిత్యం. నేటిని అవమానాలే రేపటి బహుమానాలు. నీకు ఒక రోజొస్తుంది, ఆ రోజు లోకం నిన్ను పొగిడేను.
గర్జనకు సాటి అగునా యుద్ధం 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 ఆత్మబలంతో ముందడు వేసి ఎప్పుడు నీవు గెలుపొందాలి. టైగర్స్ చూడండి, పెద్ద ఫ్లైట్లో వెళ్తున్నాం మా టీం మెంబర్స్. చూడండి 40 మంది ఒకటే ఫ్లైట్, 40 మంది. నెక్స్ట్ టైం 200 మెంబర్స్. ఎట్లండి సో పోయినసారి ఇద్దరం వచ్చి 50 మంది అని చెప్పి 40 మంది వెళ్తున్నాం. ఈసారి 200 మంది 200 మంది. రెడీనా లెజెండ్? రెడీనా లెజెండ్? రెడీనా? జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మన వెళ్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సూరకలసేనా అంతే లేని సంతోషాలు మన సొంతమయ్యేనా. సిన్నోడా ఓ సిన్నోడా, చిన్న చిన్న మేడా, సిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడా. నానా దేవుడు ఎప్పుడు కనపడినా దండం పెట్టుకోమంటావు నానా? అడిగినవన్నీ ఇస్తాడు కాబట్టి. అన్ని ఇచ్చేవాడిని దేవుడు అనరు, నానా అంటే. వేల వేల వెన్నెలలే నవ్వులుగా మారి పెదవుల పైనే విరబూసాయేమో. చుట్టూ ఉన్న వాళ్ళే నీ చుట్టాలు ఈడా, ఇంతకన్నా స్వర్గం ఇంకేడా లేదో. ఇల్లే చూస్తే ఇరుకురో, అల్లుకున్న ప్రేమలు చెరుకురో. తన హృదయం కోటరో, నువ్వే దానికి రాజురా. రేలా రేల రేలా రేల రెక్కల గుర్రము నెక్కాల. లెక్కేలేని ఆనందాన సుక్కలు తెంపుకు రావాలా. హాయ్ లెజెండ్స్. ఆ ఫ్లైట్లో బెంగళూరు టీం ఉన్నారు, అది మా పర్మనెంట్ టీము. ఈ ఫ్లైట్లో వచ్చేమో మా గుంటూరు టీము. 2 వైపుల టీం. మై లెఫ్ట్ టీం, మై రైట్ టీం. ఓకేనా? మై లెఫ్ట్ టీం, మై రైట్ టీం. 2 వైపుల టీం వచ్చేసింది అనమాట. ఓకేనా? నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. చరితలు ఎన్నడు చూడని మమతల గూడే వీధిరో. సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించి అది లేదురో. రేలా రేల రేలా రేల నీదే నింగి నేల. నిత్యం పండగల్లే బతుకు జన్మే ధన్యమయ్యేలా. జై హో నరేష్ మాజీ, జై హో నరేష్ మాజీ, జై హో పెద్ద మాజీ. యాలో యాలా యాలో రే, హో యాలో యాలా యాలో రే. ఓ ఎన్నో ఎండ్ల సీకటికి
పొద్దు పొడిసిందయ్యో ఇయాలే ఓ ఎన్నో ఏండ్ల కటికి పొద్దు పొడిసిందయ్యో ఇయాలే ఓ యాలో యాలా యాలో రే ఓ యాలో యాలా యాలో రే ఎన్నో ఏండ్ల కలికి ఆట మొదలైందయ్యో ఇయాలే ఎన్నో ఏండ్ల కలికి ఆట మొదలైందయ్యో ఇయాలే మండేటి ఎండల నుండి ఎగసిపడే సూర్యుడులాగొస్తా కమ్మేటి మబ్బులు కాల్సి నీ చుట్టూ ఎన్నెల్లు పొంగిస్తా నింపేసుకుంటా నిన్ను నాలోనా అచ్చేసుకుంటా నిన్ను నా మీనా మొక్కేది నిన్నే ఎప్పుడైనా నా సామి అంటే నువ్వే లోకానా మరి ఫ్లైట్లో నేను Ladies and gentlemen, now we are ready for departure, and we need your high cooperation to remain seated. Fasten your seatbelt, unroll the seatbelt, unroll the seatbelt, stow the table to its original position. Sir, take a seat, please. భూమినైనా బుక్కి సేసైనా నీకు ఏమన్నైతే నాన్నా భూమినైనా బుక్కి సేసైనా నీకు ఏమన్నైతే నాన్నా అక్షయ్ మాజీ లక్ష్మీతో రవీంద్ర మాజీ అక్షయ్ మాజీ థ్యాంక్ యూ సో మచ్ మాజీ 40 మంది ఎయిర్పోర్ట్ వచ్చాము ఇక్కడ వచ్చాం మాజీ బ్యాంకాక్ నెక్స్ట్ 200 మంది మాజీ థ్యాంక్ యూ జై నరేష్ మాజీ జై నరేష్ మాజీ జై సేఫ్ షాప్ జై 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 సేఫ్ షాప్ జై సేఫ్ షాప్ జై నరేష్ మాజీ జై సేఫ్ షాప్ శ్రీనివాస్ గారు వెల్కమ్ టు బ్యాంకాక్ 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 తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ దివ్యతనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒకవేళ ముద్రలో
ప్రతిరోజు పండగనే మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే